మీకు ఎలా అనిపించింది ఆయన ఫీడ్బ్యాక్ ఇస్తారు, ఎస్ నో ఇలా అనిపిస్తుంది అలా అనిపిస్తుంది, ఆల్ దట్ యూ హ్యావ్ టు రికార్డ్ హియర్. ఓకేనా? ఇలా మీరు ఒక 4-5 మెంబర్స్ని రిలాక్స్ చేయడం అలవాటు చేసుకుంటే ఇట్ విల్ బికమ్ ఈజీ. వాట్ ఐ వుడ్ రికమెండ్ ఈజ్ మేక్ దిస్ యాజ్ ఎ ఫ్యామిలీ టైం కదా. పేరెంట్స్ అందరికీ ఆఫీస్కి వెళ్ళి వస్తారు, మనం స్పెండ్ చేయలేం కదా టైం. బ్రైటన్ సెషన్స్, హోంవర్క్ సెషన్స్ క్యాన్ బి ఫ్యామిలీ టైం. ఏం చేయాలి? టైం ఫర్ రిలాక్సేషన్, రిలాక్స్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఒకరే రిలాక్స్ చేయాలంటే టైం యూ కెన్ రిలాక్స్ 4-5 people ఆల్సో. ఓకేనా? చేస్తే సేమ్ ఫీల్ ప్రాక్టీస్. ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైనా మనకి ఎక్సైటింగ్గా ఉంటారు. సో యూ ట్రై విత్ యువర్ నైబర్స్, ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు రిలాక్సేషన్ మాత్రం వాళ్ళకి చేసి అర్థమైందా? మోర్ ప్రాక్టీస్ చేయాలి అనేది కంపల్సరీగా ఫిబ్రవరి ఎండ్ వరకు ప్రాక్టీస్ చేయాల్సింది. యూ హ్యావ్ టు టేక్ టైం. ఓకే, అండ్ ఐ టాక్ అబౌట్ గుడ్ వాల్యూస్ కదా. గుర్తుపెట్టుకుంటారా? వెరీ గుడ్. ఆయన ఓపెన్ చేశారు. లాస్ట్ ఫ్యూ ఇట్స్ ఆల్ సైన్స్ ఆఫ్ బ్రైటర్ మైండ్. ఎట్లా వస్తుంది అని చాలా మంది అడుగుతుండొచ్చు కదా. అడుగుతున్నారా ఇంట్లో అందరినీ? ఎక్సైటెడా? ఎంతమంది పేరెంట్స్ ఎక్సైటెడ్? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఎక్సైటెడా? ఎలా చేస్తున్నారు మీరు ఇవన్నీ అని చెప్పి అడుగుతున్నారు కదా. ఓకే, సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ సైన్స్ బిహైండ్ దిస్. ఇదేం మ్యాజిక్ కాదు, ఏం కాదు కదా, సైంటిఫిక్ మెథడ్. ఇందులో మీకు టైం ఉన్నప్పుడు లాస్ట్ పేజెస్లో అబౌట్ యువర్ బ్రెయిన్ అండ్ హౌ ఇట్ వర్క్స్ ఇదంతా మీరు చూసుకోండి. ఎస్, అబౌట్ బ్రైటర్ మైండ్ అంతా లాస్ట్ పేజెస్, లాస్ట్ కలరింగ్ పేజెస్ అయిపోయిన తర్వాత. తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్ టీవీ వీక్షకులకి నమస్కారం. ఎన్నో వింతలు, విశేషాలు, విజ్ఞానం, పరిశోధన అంశాలపైన మీకు గతంలో వివరించింది. ఇప్పుడు కూడా అంశంపైన ముందుకు వచ్చింది తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్. వీక్షకుల ప్రధానంగా ఇది కంప్యూటర్ యుగం. విద్యార్థులకు పోటీ ప్రపంచంలో మెమరీ పవర్ అనేది చాలా అవసరం. అలాంటి విద్యార్థులకు బాల్య దశలో అంటే చిన్న బాల్యంలోనే మెమరీ పవర్ను పెంపొందించేందుకు విశేష కృషి చేస్తుంది హార్ట్ఫుల్నెస్ సంస్థ, హైదరాబాద్ హార్ట్ఫుల్నెస్ సంస్థ. ఆ సంస్థ గత కొన్ని రోజులుగా విద్యార్థులలోనే మెమరీ పవర్ను పెంచేందుకు విశేష కృషి చేస్తుంది. దానిలో భాగంగా ఈ సంస్థ బెటర్ మైండ్స్ కార్యక్రమంలో భాగంగా మన సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ, మన లాలాపేట చెందిన శ్రీ శంకర్ విద్యాలయంలో యొక్క విద్యార్థులకు ప్రత్యేకంగా ట్రైన్ చేస్తున్నారు. విద్యార్థులని ఆ దిశగా విజయవంతం చేస్తున్నారు. వాళ్ళలో ఉన్న సందేహాలు చేస్తూ వాళ్ళలో ఉన్న మైండ్ మెమరీని మరింత పెంపొందించి చేస్తున్నారు. మనకి హార్ట్ఫుల్నెస్ సంస్థ ట్రైనర్ శ్రీ విజయదుర్గ గారు. సార్ నమస్కారం మేడం. మేడం, ఈ యొక్క సంస్థ విద్యార్థులకు మెమరీ పవర్ పెంచడంలో ఎలాంటి కృషి చేస్తుంది మేడం? మన వీక్షకులు వివరించగలరు మేడం? ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇది హార్ట్ఫుల్నెస్ సంస్థ వాళ్ళు రూపొందించిన బ్రైటర్ మైండ్స్ అనే ప్రోగ్రామ్ అండి. ఈ ప్రోగ్రాం వచ్చి 30 గంటలు ఉంటుంది. ఈ 30 గంటల్ని మేము 9 రోజుల వ్యవధిలో కంప్లీట్ చేస్తాము. ఇది చేయడం వల్ల అందరిలో ఏకాగ్రత, మెమరీ, కాగ్నిటివ్ స్కిల్స్ ఇవన్నీ బాగా డెవలప్ అవుతాయండి. సో ఇదే భాగంగా మేము శంకర విద్యాలయాలో ఈ ప్రోగ్రామ్ని రూపొందించడం జరిగింది. చంద్రశేఖర్ గారు మమ్మల్ని ఇన్వైట్ చేసి వాళ్ళ స్కూల్లో నూతనంగా పిల్లల్లో ఇలాంటి కాగ్నిటివ్ స్కిల్స్ డెవలప్ చేయడానికి ఏదైనా కోర్స్ ఉండుంటే కనుక దయచేసి మా స్కూల్కి వచ్చి మీరు అందరినీ ట్రైన్ చేయాలని వారు కోరిన మీదట మేము ఇక్కడ స్టార్ట్ చేసామండి. ఈ ప్రోగ్రాము మనము ముందుగా చెప్పుకున్నట్టుగా 30 hours ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో పిల్లలకి ఏంటంటే బ్రెయిన్ ఎక్సర్సైజెస్, ఐబాల్ ఎక్సర్సైజెస్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, హార్ట్ఫుల్నెస్ రిలాక్సేషన్, ఒక ప్రత్యేకమైన మ్యూజిక్, ఇవన్నిటినీ ఒక ఆర్డర్లో మేము వాళ్ళని ట్రైన్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని రూపొందించామండి. ఇది చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే మనకు మామూలుగా కళ్ళకు గంతలు కట్టుకొని ఏమీ కూడా చూడలేము. కానీ ఈ పిల్లలంతా ఏంటంటే కళ్ళకు గంతలు కట్టుకొని కూడా అన్నిటిని గుర్తుపట్టగలరు. అంటే రంగు బాల్స్ ఇవ్వండి లేదా కార్డ్స్ ఇవ్వండి,
ఏదైనా రీడ్ చేయడానికి ఇవ్వండి, ఎటువంటిదైనా సునాయాసంగా చేయగలుగుతారనమాట. మేడం, ఇప్పుడున్న సమాజంలో స్పెట్స్ యొక్క సాయంతోనే మనం న్యూస్ పేపర్ కానీ విద్యార్థులు వాళ్ళ యొక్క హ్యాండ్ రైటింగ్ కానీ ఇంకా రకరకాల ప్రాక్టీస్ చేస్తారు. అలాంటి కాలంలో మేడం విద్యార్థులకు స్పెట్స్ లాంటి అవకాశం ఎలాంటి లేకుండా మీరు ఓన్లీ కళ్ళ గంతలు కట్టి వాళ్ళు ఎట్లా చదివచ్చు, వాళ్ళు ఎట్లా స్టడీ చేసే టెక్నిక్ నాలెడ్జ్ మీరు కనిపెట్టారు. దాంతో మేడం బాల్స్ కూడా వివిధ రకాల కలర్ బాల్స్ని కూడా వాళ్ళ విద్యార్థులకు పట్టుకొని బాల్ యొక్క స్మెల్ చూసి కూడా బాల్ కళ్ళ చెప్తారు మేడం. ఎన్ని ఎట్లా సాధ్యపడుతుంది మేడం, ఎన్ని రోజులు మీరు ట్రైనింగ్ ఇస్తారు మేడం? దీనివల్ల విద్యార్థులకు ఉన్నటువంటి విద్యాపరమైన ప్రయోజనాలు ఎలా ఉంటాయి మేడం? సార్, ఈ కార్యక్రమం చేయడం వల్ల మనం అనుకుంటున్నాము కళ్ళకు గంతలు కట్టినా వాళ్ళు తెలుసుకుంటున్నారని. యాక్చువల్లీ ఇది చాలా సైంటిఫిక్ మెథడ్ అండి. మనకి కళ్ళ నుంచి కానివ్వండి, లేదా శబ్దం ద్వారా కానివ్వండి, వాసన ద్వారా కానివ్వండి, ఏదైనా సరే మనకు ఇన్పుట్ అనేది తీసుకుంటుంది అనమాట. ఇవన్నీ ఏంటంటే ఇంద్రియాలు. ఈ ఇంద్రియాల ద్వారా సిగ్నల్, ఈ ఇంద్రియాల ద్వారా సెన్స్ ఆర్గన్స్ ద్వారా ఇన్పుట్ మనకి మన కంప్యూటర్, మన బ్రెయినే మన కంప్యూటర్, దానికి లోపలికి వెళ్ళినప్పుడు మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దీన్ని ప్రాసెస్ చేసి వాళ్ళకి సిగ్నల్స్ ఇచ్చిన మీదట వాళ్ళు దాన్ని కనుక్కుంటారనమాట. కళ్ళతోటి మాత్రమే మనం చూసి అలవాటు చేసుకున్నాము, కానీ ఇతర ఇంద్రియాలని మనము ఎక్కువగా ఉపయోగించలేకపోతున్నాము. అది మా కోర్సులో ఉపయోగపడుతుంది. రెండవది, చదువులో ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు చాలామందికి ఏకాగ్రత లేదండి, మా వాళ్ళని ట్యూషన్ పంపిస్తాము, తర్వాత ఏది చెప్పినా 10 సార్లు చెప్తే కూడా గుర్తుపెట్టుకోలేకపోతున్నారు, ఇలాంటివన్నీ చెప్తారు కదా. కానీ దీనికి అసలు రూట్ కాజ్ ఏంటన్నది మనం ముందు తెలుసుకోవాలి. రూట్ కాజ్ ఐదర్ వాళ్ళ పాఠాలు చెప్పింది అర్థమైనా కాకపోయి ఉండాలి, లేదా ఎందుకు అర్థం కావట్లేదు అన్నది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకు అర్థం కావట్లేదంటే వాళ్ళు ఇక్కడ స్కూల్లో ఉన్నప్పుడు ఇంట్లో దేని గురించో ఆలోచించడమో ఇట్లా ఏదో చేస్తారు, అంటే ఏకాగ్రత లేనట్టు. ఈ బ్రెయిన్ ఎక్సర్సైజెస్ అనేవి మేము ఏమైతే చేస్తున్నామో దీనివల్ల ఏమవుతాయంటే ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి అన్నమాట. బ్రెయిన్ ఎక్సర్సైజెస్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, రిలాక్సేషన్, ఐబాల్ ఎక్సర్సైజెస్, ఇవన్నీ బ్రెయిన్ని ఎంతో చురుకుగా పనిచేసేలాగా తయారు చేస్తాయి. ఆ చురుకుదనము లేక వాళ్ళలో ఏకాగ్రత లోపించడము, లేదంటే మెమరీ సరిగ్గా యాక్సెస్ చేయలేకపోవడము, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల వాళ్ళలో ఏకాగ్రత లెవెల్స్ పెరిగినప్పుడు చదువుకునేది ఇదివరకు 3 గంటలు చదివేది ఇప్పుడు 1 గంటలో చదివేయగలుగుతాం అన్నమాట. అట్లా మనము రైటర్ మైండ్స్ని చదువుకి ఉపయోగించుకోవచ్చు. చదువు అనే కాదండి, ఆటపాటల్లో వాళ్ళకి ఇష్టమైన రంగంలో దేనిలో అయినా కూడా వాళ్ళు ఏకాగ్రతతో ఏ పనైనా సునాయాసంగా చేయగలుగుతారు. ఇప్పుడు మేడం, ఎన్ని రోజులు పడుతుంది మేడం ట్రైనింగ్? ఒక విద్యార్థికి ఈ కోర్సు పోచడానికి మినిమం ఎన్ని రోజులు సమయం పడుతుంది మేడం? 30 గంటలు అండి. 30 గంటలు మనము 9 రోజుల్లో కంప్లీట్ చేసుకుంటాం. ఇప్పుడు మరి మేడం మన సంస్థ ద్వారా ఎంతమంది విద్యార్థులని ఈ యొక్క శిక్షణ పూర్తి చేశారు మేడం? 1,00,000కు పైన అండి. లక్షల్లో ఉంటుంది. ఇంటర్నేషనల్ సంస్థ ఇది. హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు రూపొందించిన ప్రోగ్రామ్. హార్ట్ఫుల్నెస్ ప్రెజెన్స్ కూడా మనకి అక్రాస్ ద గ్లోబ్. ఇందులో మేడం నిష్ణాతుల విద్యార్థులు మేడం ట్రైనింగ్ శిక్షణ పూర్తయినాక వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కానీ వాళ్ళ యొక్క మెమరీ పవర్ కానీ చదువులో కానీ ఏకాగ్రత కానీ ఎట్లా మేడం? బిఫోర్ ఎట్లా ఉంది, ఆఫ్టర్ ఎట్లా మేడం? బిఫోర్ ఆఫ్టర్కి అందరూ ఇంప్రూవ్ అయ్యారండి. మచ్చకి ఒక స్టూడెంట్ చెప్తాను, వాళ్ళ నాన్నగారు స్కూల్లో పీటీఎం అంటే ఎప్పుడు కూడా టెన్షన్ అయ్యేది. మా అబ్బాయి పీటీఎం అంటే నాకు పరీక్ష లాగా ఉంది, టీచర్ ఎన్ని తిట్లు తిడతారో, మా వాడికి ఏకాగ్రత లేదు, ఇలా చెప్పేవాళ్ళు అనమాట. ఈ ప్రోగ్రామ్ చేసిన తర్వాత బాబులో ఎంతో ఇంప్రూవ్మెంట్ చూసి వాళ్ళ నాన్నగారికి టీచరే ఫీడ్బ్యాక్ ఇచ్చారట. ఏం చేశారు మీరు, మీ బాబు ముందులాగా లేడు, ఇప్పుడు చెప్పిన మాట వింటున్నాడు, ప్లస్ కొంచెం ఏకాగ్రత కూడా పెరిగి. అంటే ఆ బాబు స్లో లర్నర్, 100% వచ్చిందని నేను చెప్పను ఆ బాబుకి, కాకపోతే విజిబుల్ డిఫరెన్స్. ఇప్పుడు బాగా చదివే వాళ్ళకి మనం డిఫరెన్స్ చూపించలేము, కానీ ఇలాంటి వాళ్ళలో డిఫరెన్స్ ఈజీగా చూపించగలం. వాళ్ళకి కనిపించింది, టీచర్స్ అడిగారనమాట వాళ్ళని. సో ఇలాంటి అద్భుతమైన థింగ్స్ జరిగాయన్నమాట ఈ ప్రోగ్రామ్ వల్ల. సో వాళ్ళ నాన్నగారు మాకు అలా ఉన్న పిల్లలందరినీ రిఫర్ చేయడం జరిగింది. ఇంకా మీరు ఏ విధంగా చెప్పదలుచుకోండి ఈ ప్రోగ్రామ్ ద్వారా, ఈ యొక్క బెటర్ మైండ్ ప్రోగ్రామ్ ద్వారా ఇంకా మీరు విద్యార్థులకు కానీ స్కూల్స్ కానీ పేరెంట్స్ కానీ ఏం చెప్పదలుచుకుంటున్నారు ప్రధానంగా? ఈ ప్రోగ్రామ్ చాలా మంచిదండి. శంకర విద్యాలయ చంద్రశేఖర్ సార్ తీసుకున్న ఇనిషియేటివ్ ఫస్ట్ మనకి మల్కాజ్గిరిలో. ఇలా ప్రతి స్కూల్ కూడా ముందుకు రావాలని మాకు అందరూ, ఆల్ చిల్డ్రన్ షుడ్ గెట్ బెనిఫిటెడ్, అది మా ఆకాంక్ష.
ఎవరెవరు ఇలా ముందుకు వచ్చి మమ్మల్ని ఆహ్వానిస్తే మేము వాళ్ళ స్కూల్స్కి వెళ్ళి మేము ట్రైనింగ్ ఇస్తాం. మా దగ్గర మా సంస్థలు కూడా ఉన్నాయండి. స్కూల్ లాగా కాకుండా ప్రత్యేకంగా మా అందరి దగ్గరికి కూడా వచ్చి నేర్చుకోవచ్చు. బట్ స్కూల్స్ తీసుకుంటే ఇంకా బాగుంటాయి అన్నమాట. ఎక్కువ మందిని మేము రీచ్ అవ్వగలుగుతాం. ఈరోజు మేడం గారు, విజయదుర్గ మేడం గారు అడగగానే సమయం ఇచ్చి హార్ట్ఫుల్నెస్ సంస్థ బెటర్ మైండ్నెస్ ప్రోగ్రాం ద్వారా ఈ యొక్క ప్రస్తుతం ఇది మన శంకర్ విద్యాలయంలో జరుగుతున్న ట్రైనింగ్లో అడగానే మనకి సమయం ఇచ్చింది మేడం. ప్రధానంగా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఈ కోర్సులో చేర్పిస్తే మనకి మెమరీ మరింత దృఢంగా సంకల్పంగాతో పాటుగా విద్యార్థుల ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తి, సృజనాత్మక శక్తి పెరుగుతుందని చెప్పి అడగగానే సమయం మేడం విజయదుర్గ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకోవడం. నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. Up and down. Right hand bend వస్తే అలా కూర్చుంటుంది. లెఫ్ట్ హ్యాండ్ బెండ్ వస్తే పైకి లేస్తుంది. ఇక్కడ అదిగో. శంకర్ విద్యాలయంలో ప్రస్తుతం గత కొన్ని రోజులుగా ట్రైన్డ్ అయిన విద్యార్థులు హార్ట్ఫుల్నెస్ సంస్థ ద్వారా బెటర్ మైండ్స్ ప్రోగ్రాంలో నుంచి ఎంతో నేర్చుకున్న విద్యార్థులు ప్రస్తుతం వాళ్ళు మనతో ఉన్నారు. ఈ యొక్క మన యూట్యూబ్లో వాళ్ళు మన ముందు వాళ్ళకు వచ్చిన వాళ్ళ యొక్క ట్రైన్ అయిన వివిధ అంశాలపై మనకి కళ్ళకు కట్టి వివరిస్తారు. వీక్షకులు చూడండి. అన్న ఇప్పుడు మనకి విద్యార్థి కళ్ళకు గంతలు కట్టుకొని నీ పేరు చెప్పనా? నీ పేరు చెప్పు. సయ్యద్ రెహాన్ అహ్మద్. స్కూల్ పేరు? శంకర్ విద్యాలయ హై స్కూల్. నీ స్టడీ? 9th. చెప్పనా? బ్లూ కలర్. ఎల్లో. రెడ్. Give blindfold to the next person. హెల్ప్ చేయమ్మా. హెల్ప్ చిక్కట్టు. Green color 5 number. Brown color 8 number. Red color 377. Purple color 463 68. రైట్. Give to the next person. Green color star. Purple color 121393. Ash color 987. చూపించు. Green color joyful empathy sharing. Give to next person.
Maria Leona, wife of C. Christopher, basic, primary in charge, address, house number 11-160/2008 Bijar Nagar. Cell number 6300-332709. ఒకసారి డిస్ప్లే చేయమ్మా. ఈ పుస్తకంలో ఏమని చెప్పడా నానా? ఆ పుస్తకంలో లెటర్ చెప్తాను. I like brighter minds. Sure. ఐ లైక్. Brighter minds. ఓకే. Ma'am, color. కార్డ్స్ ఇవ్వండి మేడం. కార్డ్స్ బాల్స్ ఇవ్వండి. కార్డ్స్ ఏదన్నా ఒక బాల్ ఇవ్వండి మేడం. ఒక బాల్ ఇవ్వండి, ఒక కార్డ్ గెలుస్తా మేడం. ఓకే సార్. ఇవమ్మా. Red color. రెడ్ కలర్. और एक बाल. Yellow color. Pink color. ఇవి చెప్తారా మేడం? కలరింగ్ చేస్తారు. ఓకే. ఇప్పటివరకు మీరు చూసింది విద్యార్థులు కార్డ్ చూసి కార్డ్స్లో లెటర్స్ కలర్స్, కార్డు కలర్ ఓవరాల్ చెప్పారు. తర్వాత బాల్ యొక్క స్మెల్ చూస్తూ బాల్ యొక్క కలర్ చెప్పారు. ఇప్పుడు ఈ విద్యార్థి డ్రాయింగ్ చేస్తాడు. కన్ను ఉండలు కూడా అంత మనం చక్కగా చేయలేం. ఇచ్చిన స్పేస్లో మనం ఇచ్చిన డ్రాయింగ్ను ఎంతో స్పేస్. This is a orange. ఆరెంజ్. Shall I give one more page? Will you identify the color? చూడండి వీక్షకులారా, ఒక విద్యార్థి కళ్ళకు గంతులు కట్టుకొని ఇచ్చిన డ్రాయింగ్ మీద Snake. Snail. What colors do you see? Green, purple, brown. Can you pick up the crayons? I'll hold this book for you. You just focus on crayons. Green. Okay. That's the color you wanted? Yes. Yes. Purple. Okay. Brown. Brown. All colors you wanted you picked up? Yes. Can you start coloring? కళ్ళకు గంతులు కట్టుకొని ఇచ్చిన ఎంటీ డ్రాయింగ్లో
teacher. Finished? Can you check everything? What? Okay. తనకి ఇచ్చిన ఎంటీ డ్రాయింగ్ షీట్ మీద కలర్స్ నింపి మనం కళ్ళలో ఉండే కూడా అంత డ్రాయింగ్ చేయలేం, కానీ కళ్ళకి గంతలా కట్టి ఇచ్చిన డ్రాయింగ్ షీట్ మీద దానికి కలర్స్ అద్ది ఈ యొక్క మైండ్కి ఉన్న మెమరీ పవర్ యొక్క శక్తిని, సృజనాత్మక శక్తిని చాటి చెప్పాడు ఈ విద్యార్థి. You can open your blindfold. చెప్పండి అమ్మా, ఈ యొక్క ప్రోగ్రాం మీకు ఎలా ఉపయోగపడుతుంది? విద్యలో కానీ మీ యొక్క మెమరీ పవర్ పెంచుకోవడం కానీ మీకు ఎలా ఉపయోగపడుతుందమ్మా? మాకు చాలా విధాలుగా ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. మా మెమరీ ఇంకా మా కాన్ఫిడెన్స్ చాలా డెవలప్ అయింది. ఈ ప్రోగ్రామ్ మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అప్పుడు మా కాన్ఫిడెన్స్ లెవెల్స్, మెమరీ పవర్ చాలా అంటే చాలా ఇంక్రీజ్ అయింది. ఇంకా మా అకాడమిక్స్లో కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా దీని ద్వారా టాపర్ అయ్యే అవసరాలు చాలా ఉన్నాయి. కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది, మెమరీ పవర్స్ పెరుగుతాయి. మన బ్రెయిన్ యొక్క 2 sides, లాజికల్ థింకింగ్ ఇంకా క్రియేటివిటీ థింకింగ్ 2 పెరుగుతాయి. I like the Brighter Minds. We can improve our empathy, confidence, and in this, and we can improve our knowledge and etc. Thank you for Brighter Minds. Thanks for my Brighter Minds. I was so నేను చాలా గౌరవపడుతున్నా. మా మమ్మీ మా డాడీ ఇద్దరు కలిసి ఆశ్చర్యం అవుతున్నాడు. ఎందుకు ఆశ్చర్యపడుతుంది? మమ్మీ డాడీ ఎందుకు ఆశ్చర్యపడతారు? నీకు ఎట్లా తెలుస్తుంది అంతా అని అడుగుతున్నాను. ఇది మైండ్తో ఆడాలి గేమ్ అని చెప్పిన. మైండ్తో ఆడటానికి నీకు ఈ ట్రైనింగ్ ఎలా దోహదపడదు? మా టీచర్స్ వాళ్ళు మాకు నేర్పించారు. With this program, we get confidence and we can improve our learning and our speaking skills, and we can wake up at 6 a.m. Thank you, etc. Thank you for Brighter Minds. మీరు ఓవరాల్గా ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మీరు నేర్చుకున్నది ఏంటి? సమాజానికి ఏం చెప్తారు? మీ తోటి విద్యార్థులకు ఏం చెప్తారు? మీ ఫ్రెండ్స్ కానీ ఇతర స్కూల్ విద్యార్థులు కానీ మీరు ఏం చెప్పదలుచుకోరు? ఈ ప్రోగ్రామ్ మీకు ఏం చెప్పింది ప్రధానంగా? ఇది గేమ్ కాదు, మోర్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ సైన్స్. సైన్స్ మనం కేవలం కళ్ళతో చూసాము. కళ్ళతో కాకుండా ప్రతి జ్ఞానేంద్రియాలతో చూడొచ్చని ఈ ప్రోగ్రామ్ నేర్చుకున్నా. మెమరీ పవర్ పెరిగిందా? సెన్సింగ్, యూ కెన్ ఆల్సో ఇంప్రూవ్ యువర్ సెన్సింగ్ త్రూ ఇట్. You can sense through all the body parts like legs, hands, nose and everything. మీరు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయమని చెప్పి మీ యొక్క కళాశాల వాళ్ళతో చెప్పారా, లేదా వాళ్ళే కండక్ట్ చేసి మిమ్మల్ని ప్రోగ్రామ్లో ఇన్వాల్వ్మెంట్ చేసారా? వాళ్ళే కండక్ట్ చేశారు. We are thankful for Shankar Vidyalaya High School for conducting this program and making our minds brighter. మీరు మీ సహవిద్యార్థులకి ఏం చెప్తారు? మీ కోలీగ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఏం చెప్పదలుచుకోరు ఈ ప్రోగ్రామ్ ద్వారా? Thank you sir for giving this special opportunity for us. అంటే వేరే విద్యార్థులకు మీరు నేర్చుకొని చెప్తుర్రా? చాలా మంది అవసరం లేదని కూడా బాధపడుతూ ఉంటారు, కానీ ఇది మాత్రం మన మెదడుతో చేసేది కాబట్టి అలా లేని బాధపడుతున్న వాళ్ళకు కూడా చాలా ఉపయోగం అనిపిస్తుంది. నేను చెప్పేది ఏంటంటే ఇది ఎవరైనా నేర్చుకోవచ్చు ఈజీగా. బ్రైటర్ మైండ్స్ ట్రైనింగ్ ఈజీ 30 hours ట్రైనింగ్, అది అందరికీ ఈజీగా అర్థమవుతుంది. అండ్ we can also train it in 30 hours easily. బాబు, నువ్వు ఇందాక బాల్స్ని స్మెల్ చూసి గుర్తుపెట్టావు కలర్స్, అటు ఎట్లా గుర్తుపెట్టగలను? By smell. ఐ స్మెల్ ద్వారా కలర్ గుర్తుపడతావు. Smell sense. You recommend this program to other children? Yes, we recommend. Thank you to our principal sir. Thank you. Thank you to our principal sir. Thank you Brighter Minds. Brighter Minds teachers. Teacher, is purple color tree. This is black color. Teacher, this is brown color. This is square. Very good. Come on.
color 3. Teacher, ash color. Teacher, ash color 4. Brown color 8. Brown color 9. Sir, 1. Very good. Chocolate color. Color spellings. Pink color 2. Very good. Teacher, brown color 9. Very good. Teacher, green color 3. Very good. Purple, Very good. discipline, Very good. simplicity. Very good. Obedience. Very good. Very good. Teacher, what's your teacher? Nice. Spellings color. Green 2. Very good. Pink color 0. Pink color 0. Very good. Yeah. Okay. Purple 3, 4. Okay. Brown 9. Very good. Teacher, red 7. Red 7. Very good. You are coming close to it. Just check. Yellow teacher. Very good. No. Card ivallamma niku. No. Open and see. Not you. Ee copper. మీ పేరు తెలియదు కదా text through the smell and through the sense of touch. Teacher, blue color. Very good. Tires, black color. Very good. Can you display your card? Teacher, green color. I'll give you another card. Ash color. I'll give you another card. Can you please identify? No, please. Yes. Orange. It's an ash color triangle. Wonderful. Okay. I'll give you another card. Purple color moon. Wonderful. Okay, I'll give you one. Blue. Light blue, navy blue. Yes, Samir. Tell me. Green. Just not చేతి తీసుకో. Very good. Green. Very good. Very good. Orange. అవసరం లేదు. నెక్స్ట్ Skin. Yellow. ఓకే. Very good. Red teacher. వెరీ గుడ్. Pink. వెరీ గుడ్. Blue teacher. వెరీ గుడ్. Pink. వెరీ గుడ్. The green 4. It's a green 3. Huh? Green 3. Very good.
Round 74. Round 7. It's a red 7. Red 7. Very good. Spelling test. B like that. C like Can you tell me which is the colorful picture? Brown color. No, check it again. Can you guess the number? Ma'am, this is colorful side. Yes, which is black and white. This one. Can you describe the picture? It is an orange. Yes. Colors? Here it is orange color. Here it is green color, and here green. Okay. This is color side, and this is black and white. Here it is blue color Yes. spiral with black outline, and it is a snail. Wonderful. It is green color here, Yes. and brown color here. Okay. Can you read which is written? Can you read the word? Take the book in your hand. Can you see any words are written? Yeah. Yes. Here it is color me. What is the word? It is color me 3. Yes. Remove your hand. Yes. Wonderful. And one more thing is with alphabets. There on the side, one more thing you have. It is date. Wonderful. Green number 3. You can open your blindfold and check. Is it green? Relax, go for washroom and come go. You didn't go, you cannot. TURAL. Natural. RESOURCES. Natural resources. GET. Get. STARTED. Get started. NITI. Niti. AND. And HER. Her. FATHER. Niti and her father are INNTHE. The GARDEN. Garden. AND. And THERE. There. EIS is NO. No. ONE. Okay. If it is an almirah, then how did you say? Like If it is a this. window or it's a door, how did you say?
with the rubbing with finger and Okay. the lip. You're sensing it. Yes, sir. విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలు, విద్యార్థుల మెమరీ పవర్ మరింత పెంచేందుకు మన సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ లాలాపేట శాంతినగర్లో ఉన్న శంకర విద్యాలయం స్కూల్ కరస్పాండెంట్ చంద్రశేఖర్ గారు వారి విద్యార్థులకు బ్రైటర్ మైండ్స్ ప్రోగ్రాం పెట్టి విద్యార్థుల్లో మెమరీ పవర్ మరింత పెంపొంది కృషి చేస్తారని చంద్రబాబు గారు అంటున్నారు. సార్ నమస్కారం సార్. ఈ ప్రోగ్రాం పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఈ ప్రోగ్రాం ఎంతమంది పిల్లలకు మన వద్ద శిక్షణ పొందారు? శిక్షణ పొందిన అనంతరం వాళ్ళలో మెమరీ పవర్స్ కానీ విద్యాపరమైన అంశాలు వాళ్ళు ఎలా ముందు చదువుతున్నారు సార్? ఇది శ్రీ రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో స్కూల్స్లో బ్రైటర్ మైండ్స్ ప్రోగ్రామ్ అనే అంశాన్ని వాళ్ళు ఎంతో సైంటిఫిక్గా వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు. ఇది పిల్లల మైండ్కి ఇంప్రూవ్మెంట్ చేసే విధంగా ఉంటుంది. కొన్ని ప్రక్రియలు, కొన్ని ఎక్సర్సైజెస్ 8 వారాల పాటు 30 గంటల పాటు ఈ శిక్షణ వీరి దగ్గర మనం తీసుకోవాల్సి ఉంటుంది. వీరి శిక్షణలో ఇప్పటి వరకు 2 బ్యాచ్లుగా 25 బ్యాచ్లుగా 50 మంది పిల్లల్ని మా స్కూల్లో శిక్షణ ఇప్పించాము. వినూత్నంగా పద్ధతిలో వీళ్ళు శిక్షణ ఇస్తున్నారు. దీంట్లో మైండ్ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. ఇది పురాతన పద్ధతుల్లో వందల ఏళ్లలో మన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి విషయాలనే మళ్ళీ వీళ్ళు పైకి తీసుకొచ్చి మళ్ళీ మనకు అందిస్తున్నారు. కమలేష్ పాటిల్ గారు మాస్టర్, ప్రెసిడెంట్ ఆఫ్ హార్ట్ఫుల్నెస్ సొసైటీ, దాజీగా పిలువబడుతున్నారు. ఈ మాస్టర్ ద్వారా మనందరికీ ఇవి అందుబాటులోకి వచ్చినాయి. పిల్లల్లో మైండ్ ఎదుగుదల 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపు జరుగుతుంది. అందుకే స్కూల్ పిల్లల్లో మనం ఇది చేయగలుగుతున్నాం. బ్రైటర్ మైండ్స్ అనే ప్రోగ్రాం ద్వారా పిల్లల ఆలోచన విధానాన్ని, అలాగే వారి యొక్క మెమరీ పవర్ని, వారి ఫోకస్ని ఇంప్రూవ్ చేస్తుంది. ప్రతిరోజు మనిషికి ఎన్నో ఆలోచనలు పుట్టుకొస్తాయి. ఆ ఆలోచనలన్నీ ఒక మార్గదర్శకంగా ఒకవైపు చూపించాలనుకుంటే మరి దానికి ఒక సరైన ట్రైనింగ్ అవసరం. ఆ ట్రైనింగే ఈ బ్రైటర్ మైండ్స్ ప్రోగ్రాం ద్వారా దొరుకుతుంది. ఏ గిఫ్ట్ ఫర్ ఎ లైఫ్ టైం అని నేను అంటున్నాను. పిల్లలకి ఈ వయసులో ఇది అవలంబించినటువంటిదైతే, నేర్చుకున్నట్టయితే వారి లైఫ్ టైంలో, వారి జీవితకాలంలో ఇది వాళ్ళకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ మెమరీ ట్రైనింగ్, ఫోకస్, మెమరైజేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి పిల్లలకు మరి ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి? అందుకే నా స్కూల్ పిల్లల్లో ఇది ఎంతైనా అవసరమని మరి ప్రత్యేకించి వాళ్ళందరినీ ఇక్కడ పిలిపించి ట్రైనర్స్ని ఇక్కడ మనకు పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఈ సంవత్సరం దాదాపు 100 మంది పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలని నేను సంకల్పించుకున్నాను. అలాగే ప్రతి సంవత్సరం ఒక 100 మంది పిల్లల్ని ట్రైనింగ్ చేద్దామనేసి నేను దృఢ సంకల్పంతో ఉన్నాను. దీని ద్వారా పిల్లల మేధాశక్తి, వారి యొక్క ఆలోచన విధానాన్ని, మార్పు ఇవన్నీ చూస్తున్నాము. ఫస్ట్ బ్యాచ్ మేము చూసాము. పిల్లలు ఎంతో చురుగ్గా క్లాస్ పాఠాల్లో పాల్గొంటున్నారు. వారు రోజువారీ కార్యక్రమాల్లో కూడా ఎంతో మార్పు తెలుస్తోంది. అలాగే మా పేరెంట్స్ నుంచి కూడా రివ్యూస్ వస్తున్నాయి. దీని ద్వారా మేము ఇంకా అందరికీ ఈ ఫెసిలిటీని, అంటే ట్రైనింగ్ అందజేయాలనేసి మేము ఆలోచిస్తున్నాము. లోవర్ క్లాసెస్కి కూడా ఇప్పుడైతే మేము 5వ క్లాస్ నుంచి 9వ క్లాస్ వరకు తీసుకున్నాము. ఈవెన్ క్లాస్ 1 to 9 నెక్స్ట్ ఇయర్ ఈ ప్రోగ్రామ్ని ఎక్స్టెండ్ చేస్తూ మా కరికులంలో భాగంగా, మా స్కూల్ టైం టేబుల్లో భాగంగా ఇది అకాడమిక్ ప్రోగ్రామ్గా పెట్టుకోవాలనేసి అనుకుంటున్నాము. దీనికి అందరికీ కూడా పేరెంట్స్ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
థ్యాంక్ యూ సార్. ఒక సామాజిక స్ఫూర్తితో విద్యార్థుల్లో కేవలం విద్య కాకుండా ఆటలు, సంస్కృతి కార్యక్రమాలు కాకుండా విద్యార్థుల్లో ప్రధానంగా మెమరీ పవర్ ఎంత ఎక్కువ ఉంటే వాళ్ళకి అది బెటర్ మంచి ఫలితాలు అవుతాయని చెప్పి ఈ కార్యక్రమాన్ని మీరు చేసినందుకు ప్రత్యేక అభినందనలు తీసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. Superpowers in you. Okay. Now you are going to explore it further. Then get involved into your daily routine. Get it so that you improve your concentration, focus on your studies. Whatever Brighter Minds program is intended here to conduct is not for just for fun. This is not for fun. Now you carry your book, your kids, and then go home, call your neighbors and your friends, and then do all these activities. No, we are not training you for that. Yes, demonstrate, but to a limit. And after that, your all focus training was done few in your education, right? So there you have to put your efforts, right? How much faster you are learning is what you need to check and tell me. How many times you have recognized the colors? It's okay, I'll appreciate you, but I'll be happy when you say, sir, I've got 100 of 100, I have learned a lengthy answer in very quick time. I have understood a mathematical solution very fast. This is what I am looking at. Okay? So I believe you people will get back to me saying these answers to me. Right? So I will not expect any negative questions from your parents saying that, you know, all these kids, you know, they have carried it home and then they are spoiling their time. No, I am not given you for such things. Okay? So follow-up sessions are there for you. You know, this is 30 hours training. You have only got through 6 plus 6, 12 hours. Right? More 18 hours training is there to complete your program. So later on, in a sufficient time, whenever it is possible, in between your academics, we are going to accommodate it and we'll complete it. So wish you all the best. Have a great training every day. Put it all in the practice. If you don't practice, it will erase off. It will erase off. Okay? Put erase. Good luck. Thank you, sir. Thank you, ma'am. Practice daily. Okay, ma'am. There's a quotation, no? Practice makes man perfect. So daily, if you practice, you will develop yourself. It will be very helpful for you even in your academics also. Got it? Remember your answers and your home mugging up. Now you will understand the concept and you will be able to produce in your examination paper. Understand? Now you will be able to concentrate more on your subject. All these days when the teacher was telling, probably you wouldn't listen to your teacher properly. Isn't it? Now you will start listening to the teacher. Your concentration level will increase. Understand?